రేపు ఉప్పల్ స్టేడియంలో మెస్సీ మ్యాచ్ కు సర్వం సిద్ధమైంది. ప్రముఖ ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఫుట్బాల్ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనున్నారు. యువత క్రీడాకారులను ప్రోత్సహించడం కోసం మెస్సీ ఈ ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ నిర్వహిస్తున్నారు అధికారులు. రేపు సాయంత్రం 4 గంటలకు మెస్సీ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కి చేరుకుంటారు. ఎయిర్పోర్ట్ నుండి ఫలక్నుమా ప్యాలెస్ కి వెళ్తారు. అక్కడి నుండి సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఉప్పల్ స్టేడియం కి చేరుకుంటారు. ఇక 7 గంటల నుంచి 8 గంటల వరకు ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ ఆడతారు. మ్యాచ్ లాస్ట్ 10 మినిట్స్ సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొంటారు ఈ మ్యాచ్ లో. ఆ తర్వాత విజేతలకు మెస్సీ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా బహుమతులు కూడా అందజేస్తారు. ఇక మెస్సీ ఫలక్నుమా ప్యాలెస్ కి తిరిగి వెళ్లి రాత్రి అక్కడే బస చేస్తారు. రైట్, మా ప్రతినిధి సాగర్ జాయిన్ అవుతున్నారు. సాగర్, మెస్సీ ఫ్రెండ్లీ మ్యాచ్ రేపు ఉండబోతోంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు ఒకసారి చెప్పండి. సుమతి, ఫుట్బాల్ అభిమానులు ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నటువంటి మెస్సీ మ్యాచ్ రేపు జరగబోతుంది ఉప్పల్ స్టేడియం అంటేనే జనరల్గా క్రికెట్ అభిమానుల సందడి అనేది మనకు కనిపిస్తుంది. రెగ్యులర్గా క్రికెట్ మ్యాచ్లు, ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్నాయి. కానీ మొదటిసారి మెస్సీ అంతర్జాతీయ స్థాయిలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఉప్పల్ స్టేడియానికి రాబోతున్నాడు. సో ఫుట్బాల్ అభిమానులంతా కూడా సందడి చేయనున్నారు ఉప్పల్ స్టేడియంలో. మనం చూడొచ్చు, దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఇప్పటికే కొనసాగుతున్నాయి. ఈ గోల్ పోస్ట్ అనేది వెయిట్ చేస్తుంది. మెస్సీ గోల్ కొడతాడా ఫస్ట్? ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ ఫుట్బాల్ మ్యాచ్లో పాల్గొంటున్న నేపథ్యంలో మొదటి గోల్ ఎవరు కొడతారనేది గోల్ పోస్టులు కూడా సిద్ధంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం దీనికి సంబంధించినటువంటి అధికారులు రేపు సాయంత్రం జరుగుతున్నటువంటి ఫుట్బాల్ మ్యాచ్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఫుట్బాల్కి సంబంధించినటువంటి మొత్తం స్టేడియాన్ని సిద్ధం చేస్తున్నారు. మరోవైపు భద్రత, ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే రాచకొండ సిపి ప్రెస్ మీట్ పెట్టారు. మెస్సీకి జెడ్ కేటగిరీ భద్రతను ఇస్తున్నట్లు కూడా చెప్పారు. ఎలాంటి ఇబ్బందులు జరగకుండా స్టేడియంలో మొత్తం 39,000 మంది టికెట్స్ అంటే పాల్గొనే విధంగా కూడా ఏర్పాటు చేశారు. 39,000 మంది మాత్రమే ఇందులో పాల్గొన్నట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటికే దానికి సంబంధించిన టికెట్స్ బుకింగ్ ప్రక్రియ కూడా పూర్తయింది. సో డిజిటల్ ద్వారానే ఈ టికెట్స్ బుకింగ్ చేసుకుంటున్న నేపథ్యంలో మాన్యువల్గా టికెట్స్ ఏం లేవు. స్టేడియం వద్ద కూడా ఎవరు అభిమానులు రావద్దంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. సో ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు. స్టేడియం చుట్టూ ఇప్పటికే సిపి సుధీర్ బాబు, రాచకొండ సుధీర్ బాబుతో పాటుగా పోలీసు ఉన్నతాధికారులు, ట్రాఫిక్, ఇటు ల్యాండ్ ఆర్డర్ పోలీసుల సంయుక్తంలో ఈ భద్రత అనేది కొనసాగనున్నది. మొత్తం డ్రోన్ కెమెరాల ద్వారా మినీ కమాండ్ కంట్రోల్ సెంటర్ని ఇక్కడ ఏర్పాటు చేసి దీన్ని రాచకొండ కమిషనరేట్కు, ఇటు బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానం చేస్తూ కూడా భద్రతను ఏర్పాటు చేశారు. సో డ్రోన్ కెమెరాల ద్వారా కూడా పూర్తి స్థాయి భద్రతను కూడా కట్టుదిట్టం చేసినట్లు కూడా పోలీసులు చెప్తున్నారు. ఏది ఏమైనా రెగ్యులర్గా క్రికెట్ క్రీడాకారులతో సందడి చేసే ఉప్పల్ స్టేడియం రేపు మాత్రం ఫుట్బాల్ క్రీడాకారుల జోస్తో మారుమోగబోతుంది. రేపు మెస్సీ రాబోతున్న నేపథ్యంలో అధికారులు సిద్ధం చేశారు. చివరి 10 నిమిషాల్లో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ ఫుట్బాల్ మ్యాచ్కి పాల్గొనబోతున్న నేపథ్యంలో కొంత సందడి వాతావరణం అయితే కనిపిస్తుంది ఉప్పల్ స్టేడియం. రైట్ సాగర్, థ్యాంక్ యూ సో మచ్. ఫుట్బాల్ లవర్స్ అందరు కూడా రేపు ఈగర్గా వెయిట్ చేయబోతున్నారు. మెస్సీ హైదరాబాద్ రాబోతున్నాడు. జెడ్ కేటగిరీ భద్రత కల్పిస్తున్నారు. అలాగే ట్రాఫిక్ క్లియరెన్స్ కోసం గ్రీన్ ఛానల్ కూడా ఏర్పాటు చేశారు.